ఆయుధంగా మలుస్తున్నటువంటి నేత, ఉద్యమ నాయకుడు, కవి, రచయిత, గాయకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అన్న డాక్టర్ పసులూరి రవీంద్ర గారికి గట్టిగా చప్పట్లతో మనందరం ఈ రాష్ట్రంలోనే ఎక్కడ గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేయాలన్నా, ఎక్కడ గద్దరన్న కోసం మాట్లాడాలన్నా తన తండ్రి గారు ఆశయాల బాటలో గద్దర్ గలమైనటువంటి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆస్క్ అంబేద్కర్ పూలే ఆశయ విధానం ముందుకు తీసుకుపోవడం కోసం ఆస్క్ అనేటువంటి ఒక సొసైటీని ఏర్పాటు చేసి, ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను తయారు చేయడం కోసం ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా దేశవ్యాప్తంగా ఒక అకాడమీని ఏర్పాటు చేసి అది కొల్లూరులో, పెళ్లాపూర్లో ఏర్పాటు చేసి ఒక మహోత్తరమైన జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పనిచేసినటువంటి నా యువ మిత్రుడు, నా సోదరుడు, ఏ రాత్రైనా ఏ పనులైనా ఒక పూర్ణాలు కొట్టగానే అన్న అంటూ నెలలా కూడబట్టకపోయినా పిలుచుకునేటువంటి మా కొల్లూరి భరత్, గట్టిగా పట్టుకుంటారు. భరత్ వయసులో చిన్నోడు కానీ మనసులో చాలా గొప్పడు. ఎందుకంటే చాలా మంది పుడతారు, కొంతమంది మనుషులుగా బుద్ధిజీవులుగా బతుకుతారు. అట్లాంటి గద్దరన్న ఆశయాల కోసం దాదాపు వాళ్ళ తండ్రి ఒక ఎకరం భూమిని దాదాపు కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ గద్దరన్న ఫౌండేషన్ కోసం, గద్దరన్న మ్యూజియం కోసం ఏర్పాటు చేయాలని చెప్పి లైబ్రరీ లో ఏర్పాటు చేసి ఈ దేశంలో మొట్టమొదటి విగ్రహం పెళ్లాపూర్లో విగ్రహాన్ని పెట్టడమే కాదు, రేపు వెలిశాలలో పెట్టబోయే విగ్రహం కూడా నేనే ఉన్నా అన్న ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని పెడదామని చెప్పి ప్రకటించినటువంటి నా మిత్రులు, ఈ రాష్ట్రంలో గద్దరన్న, ఈ దేశంలో గద్దరన్న ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం శక్తి లేకుండా మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి నా యువ మిత్రుడు కొల్లూరి భరత్ అనే కార్పొరేటర్ పనిచేసేది గట్టిగా చప్పట్లతో మా అన్న బీజేపీ చైర్మన్ మా అన్న బోర్డ వెంకరెడ్డి గారి గట్టిగా చప్పట్లతో రావాల్సిందిగా చెప్తారు. అట్లనే ఈ వేదికకు బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నా మిత్రుడు కన్వీ రాంప్రభు గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతారు. అట్లా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ఉరుమై గద్దరు సంగీత ఉత్తర తెలంగాణ దర్శనాంధ్రకు నా చిన్నప్పుడు ఎప్పుడో అందరం 100 ఉరుకులైనటువంటి బిడ్డ వంగపండు విషయం గట్టిగా ఈ తెలంగాణ ఉద్యమంలో
ఆ నవ్వు అగుపించదా మోనీరన్న ఆ పాటలు అట్లాంటి పాటలు పాడుతూ వెలిశాలనే గ్రామానికి వచ్చినప్పుడు నేను లాగు అని చేసుకున్నా. వాళ్ళ బృందంలో ఎవరు డబ్బు కొట్టేటప్పుడు లేరు, ఆయన రాలే ఎవరు. ఎవరైనా డబ్బు కొడుతున్నా తమ ఊళ్ళే అనగానే నేనే చేయలేపి నా వెలిశాలన. ఆ రోజు డబ్బు కొట్టి పాట వెంట నచ్చి మందుల విజయక్క, ఆలేరు విజయక్క, అరుణోదయలో కాలికి గజ్జగట్టి తిరుమలగిరి అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో రాయ్ కృష్ణన్న, వసంతక్క, అనేక మంది కళాకారులు వచ్చినప్పుడు పుష్పక్క నేను ఇద్దరం ఆ గ్రౌండ్ లో డబ్బు కొడుతూ జనకరి జనారే జనకు జనా జనారే జనకరి జనారే పాటలు నేర్చుకుంటూ అరుణోదయంలో పెరిగినటువంటి వాళ్ళం మా వేముల పుష్పక్క. గట్టిగా చెప్పండి. అక్కడ ఈ వేదిక మీద ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక చరిత్ర, ఒక్కొక్క హిస్టరీ. ఇవాళ గద్దరన్న దయచేసి మదన్నను, అశోకన్ను మరొకసారి గుర్తు చేస్తా ఉన్న స్టూడెంట్ను, విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి స్టూడెంట్ను, విద్యార్థులను, ఎందుకంటే డాక్టర్ పసులు రవీందర్ గారి యొక్క స్పీచ్ ఎదుగుతున్న తరానికి మనం బ్రెయిన్ వాష్ చేయాలి. గద్దరన్న చరిత్రను ఎదిగే తరానికి మనం చెప్పాలి. కాసేపట్లో ప్రొఫెసర్ కాశీం గారు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఎందుకంటే మనం తెలుసుకునేటువంటి వాళ్ళను హిస్టరీ చెప్పేటువంటి వాళ్ళు, చరిత్ర చెప్పేటువంటి చరిత్రకారు. అందువల్ల వాళ్ళందరూ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అందరికి భోజనాలు కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, కడుపు నిండా అన్నం కూడా మనం తినబెడదాం. గద్దరన్న చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పాలి. అట్లా ఒక్కొక్కరి సాంస్కృతిక సారంగా ఇవాళ పనిచేస్తున్న 3 జిల్లాల అధ్యక్షులతో పాటు ఆ టీంలో ఉన్నటువంటి నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరికీ గట్టిగా చప్పట్లతో నేను వందనాలు. ఒక్క మాట చెప్పగానే ఇక్కడికి మిమ్మల్ని పంపించినటువంటి మామిడి హరికృష్ణన్న ఫోన్ కాల్ చేయగానే అన్నా గద్దరన్న కార్యక్రమాలు అనగానే ఎస్ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయండి అన్నా, మనమంతా ఉందాం. తెలంగాణ ఈ రాష్ట్రంలో ఎవడి పాలైందిలో తెలంగాణని ఒకనాడు పాడుకున్న దొరల పాలన కూలగొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నాం. మన ప్రభుత్వం, మన పాలన, మన పాట, మన ఆట, మనెమ్మటే ఉంటామని చెప్పి ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ అద్భుతంగా గద్దరన్న పేరుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డు, నంది అవార్డు అనే ప్లేస్ లోనే గద్దర్ అవార్డు పెట్టేటువంటి ఒక చారిత్రాత్మక, ఇంకా దాని ఆశయాలు ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరగాలి. అది మనం చెప్పుదాం, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మనం చెప్పుదాం. ఇంకా ఏం కార్యక్రమాలు గద్దరన్న కోసం చేస్తే బాగుంటుందనే విషయాలు కూడా మనం చెప్పుదాం. మొన్న వర్ధంతి రోజే కొన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకుంది. అది చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి భోజనాలు కూడా వచ్చున్నాయి. ఒక్కొక్కరు మనం అక్కడికి వెళ్ళి తిని మళ్ళీ పైకి వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కంటిన్యూషన్ గా పాట మాట, ఒక పాటగా ఒక మాటగా ఈ కార్యక్రమం ఉంటుంది. ముందుగా వేదికకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక్కసారి గద్దరన్నతో పాటు ఈ సూర్యాపేట ప్రాంతంలో పనిచేసినటువంటి ఈబీఆర్ గారు, ఎలకచర్ల వెంకన్న గారు అడ్వకేట్ గా పనిచేశారు. వారు కవిగా, రచయితగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు. తర్వాత ఒంటెపాక వెంకరత్నం గారు జర్నలిస్ట్ గా ఈ ప్రాంతంలో నడిచినటువంటి నాయకుడు. అట్లనే కందుకూరు జడ్జివాల్ గారు అడ్వకేట్ గా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి. అంతకంటే ముందు అందరికంటే పెద్దవాడు రామన్న, ఈ సూర్యాపేట గడ్డ మీద ఒక మహత్తరమైన సామాజిక ఉద్యమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నడిపినటువంటి నాయకుడు రామన్న గారు. వాళ్ళందరికీ గద్దరన్నతో పాటు వాళ్ళందరూ కూడా మనం స్మరించుకుందాం. సూర్యాపేట గడ్డ మీదకి వచ్చినాం. ఈ గడ్డ మీద ఆడి పాడినటువంటి సందా ఎల్లంగ లాంటి మహా గాయకులు కన్నటువంటి గడ్డ ఈ సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. పైలం సంతోష్ లాంటి మహానుభావులు పుట్టిన గడ్డ, ఎర్ర ఉపాలి లాంటి మహానుభావులు పుట్టిన గడ్డ, జంగు ప్రహ్లాద్ లాంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ. వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుందాం, యాద్ చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ ఒక్కసారి లేచి మనందరం గద్దరన్న
చిత్తపత్రంతో పాటు మిగతా అన్న వాళ్ళందరూ కూడా మనం నివాళులు అర్పించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. ఈ ఉమ్మడి జిల్లా యావత్ తెలంగాణ ఉద్యమానికి అగ్గిరా చేసినటువంటి బెల్లి లలితక్కను యాది చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి చప్పట్ల నడుమ మీరు అందరూ ఇక్కడ పెట్టాము. ఆ ఫోటోలు కూడా తెప్పియండి. రమేష్ ఆ ఫోటో తెప్పియండి. దిలీప్ ఒక చైర్ పెట్టండి ప్లీజ్. అన్న కొంచెం మీరు ముందుకు రండి. వెంకరెడ్డి ముందుకు రండి. ఇంకొంచెం ఇటు రావచ్చు. ఇటు రండి. దేవుడి ఇటు రండి. ఈ గ్యాప్ ప్లీజ్. అలా పెట్టండి. రవణ ఈ పూలు అందరికి రవణ పిడికిల్లో పడి. జోహార్ గసరన్న, జోహార్ జోహార్, జోహార్ గసరన్న, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకి, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకి, జోహార్ జోహార్. సాధిస్తాం గసరన్న కలగన్న తెలంగాణను, సాధిస్తాం. ఆగండి, ఒకేసారి వేద్దాం అందరం. తెలంగాణను సాధిస్తాం. అందరం ఒకసారి వేద్దాం. అందరం ఒకసారి వేద్దాం. తలకొండ పట్టుకోండి. అందరం ఒకసారి వేద్దాం. అందరికి వచ్చినాయా? మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ. రాని వాళ్ళు పిడికిలు ఎత్తాలి, చప్పట్లు కొట్టాలి. ఓకే, స్టార్ట్. జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, జోహార్